నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం, ఉల్లంఘించిన వారికి జరిమానా. మహిళలు క్రీడల్లో పాల్గొనాలని, తద్వారా శారీరక శక్తి, మానసిక ప్రశాంతత, ఆరోగ్యంగా ఉంటారని సూచించిన ఏఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్. డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేస్తున్న పొలాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్. బాలబాలికల లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమం. నేడు వరల్డ్ ఒబేసిటీ డే. ఆరోగ్య సూచనలు తెలియజేసిన డాక్టర్ అరుణకుమారి. వేసవి ఎండ నుండి ఉపశమనానికి ప్రధాన కూడళ్లలో చలవ పందిర్లు వేయాలని కోరుతున్న పట్టణ ప్రజలు. ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనులు జరిగేలా రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. మంగళవారం పాణ్య మండలం గగటూరు గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనుల గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ, మండలాల్లో జరుగుతున్న రీసర్వే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనుల గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ విస్తీర్ణ కొలతలు అడిగి తెలుసుకుంటూ మార్పులు లేకుండా రికార్డులో ఉన్న మేరకు సర్వే పనులు చేపట్టాలన్నారు. గ్రామ సరిహద్దు స్థిరీకరణ, స్టోన్ ప్లాంటేషన్ తదితర పనులు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న మ్యూటేషన్ కరెక్షన్స్, మ్యూటేషన్ ట్రాన్సాక్షన్స్, డేటా ఎంట్రీ కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల తహసీల్దార్, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. కాలువలు ఏమైనా ఉన్నాయా? ఎస్ఆర్బీసీ కాలువలు ఉన్నాయి, కుందు నది కూడా ఉంది. ఇదంతా కూడా బార్డర్, మీకు బార్డర్. ఓకే, ఇక్కడ మీరు ఎలా ఫిక్స్ చేశారు పాయింట్స్ ని? మన ఆల్రెడీ మా ఎఫ్ఎంలో తీసుకున్నాం సార్. ఇటు సైడ్ గుంతరాలు విలేజ్ సార్, ఆల్రెడీ రీసెంట్ కంప్లీట్ అయింది సార్. ఇక్కడ మన విలేజ్ ఎఫ్ఎం. మీరు నాకు ఈ ఏరియా ఈ పాయింట్స్ చూపిస్తాను నాకు. అవును సార్. కదా, ఎలా ఫిక్స్ చేశారు ఈ పాయింట్స్? ఇవి వచ్చేసి రివర్ కి ఒక సైడ్ ఫిక్స్ చేశారా, మధ్యలో ఫిక్స్ చేశారా, అటు సైడ్ ఫిక్స్ చేశారా? 2 sides ఫిక్స్ చేసాం సార్. వాళ్ళ నాకు రివర్ కి ఇటు సైడ్ పాయింట్స్ ఫిక్స్ చేశారు, ఇటు సైడ్ ఫిక్స్ చేశారు. ఇది యువతల వైపు కూడా ఆ విలేజ్ లో కూడా మనకి ఎఫ్ఎం చేసి ఉంటాయి సార్. ఇప్పుడు మీరు ఫిక్స్ చేసినప్పుడు మీకు ఎటు సైడ్ వచ్చాయి పాయింట్స్? మీరు కంపేర్ చేసుకున్నారా? రివర్ గేట్ సైడ్ వచ్చింది మీకు పాయింట్స్. ఇప్పుడు రివర్ ఈ గ్రామం కిందకి వస్తుందా, ఆ గ్రామం కిందకి వస్తుందా? ఈ గ్రామం కిందకి వస్తుంది. సో రివర్ కి ఇటు సైడ్ మీకు పాయింట్స్ అని వచ్చాయి. రివర్ కూడా సర్వే నెంబర్స్ ఉన్నాయి సార్, సెపరేట్ సర్వే నెంబర్ సార్. ఓకే, అది కూడా మీ గ్రామం కిందకి. ఎవరు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదని, అతిక్రమించిన వారికి 200 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ పేర్కొన్నారు. మంగళవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో విద్య, వైద్య, పోలీసు, మున్సిపాలిటీ, ఎక్సైజ్ శాఖ, లేబర్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ తదితర శాఖల సమన్వయంతో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి పొగాకు ఉత్పత్తులు, వినియోగం కలిగే నష్టాలు, చట్టాలు ఉల్లంఘనపై విధించే జరిమానాలు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేసి బహిరంగ ధూమపానం నిషేధంపై అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ వారు ఇలా జరిమానాలు వేయడం వల్ల సహజంగా కర్నూలుకి ఎప్పుడో డేట్ ఇచ్చాం. కొన్ని అనివార్య కారణాల వల్ల అది పాన్ షాప్ ఎలక్ట్రానిక్ సిగరెట్ జరుగుతుంది. సంబంధిత పోలీసు వారికి ఇమీడియట్గా సమాచారం. విద్యార్థులు, జనావాసాలు, సామాన్య ప్రజలు ఎక్కువగా తిరిగేటటువంటి బస్సు స్టేషను, జన సముదాయాలు ఎక్కువ ఉండేటటువంటి. నేను రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్టేట్ లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క కాట్పా చట్టం అంటే సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్, ఈ టొబాకో ఉత్పత్తుల యొక్క నియంత్రణ, అడ్వర్టైజ్మెంట్ కానీ, యూటిలైజేషన్ కానీ,
తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఈ యొక్క ఉత్పత్తుల మీద ఈ చట్టం మీద అమలు తీరు మీద నేను పర్యవేక్షిస్తూ ఉంటాను. రాష్ట్ర వ్యాప్తంగా నేను అన్ని జిల్లాలకు పర్యటిస్తూ ఉంటాను. కర్నూలు జిల్లా డిఎంఎండ్హెచ్ఓ గారు, నంద్యాల డిఎంఎండ్హెచ్ఓ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఈ ధూమపాన చట్టాలపైన జరిమానాలు అత్యధికంగా 5.5 లక్షల రూపాయలు ఈ సంవత్సరం విధించడం జరిగింది. అంటే బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా సరే ఈ ఉత్పత్తులను వినియోగించిన ఎడల, ఈ ఉత్పత్తుల వాడకం వలన ఈ ఎదురువారు ఎవరైతే వాడకంగా ఉన్న సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఎవరైతే స్మోక్ చేస్తుంటారో స్మోక్ చేసిన పక్కన ఉన్న వాళ్ళకి అనారోగ్య బారిన పడతారు. అందువల్ల బహిరంగ ప్రదేశాల్లో స్మోక్ చేసినటువంటి వైలేటర్స్ని ఎవరైతే ఈ చట్టాలను అతిక్రమించారో వారి మీద విస్తృతాయిలో జరిమానాలు వేయడం అనేది మన యొక్క డిఎంఎండ్హెచ్ఓ గారు వెంకటరమణ గారి ఆధ్వర్యంలో జరిగింది. వారిని ఆ గ్రౌండ్ రిపోర్ట్ కూడా నేను తీసుకోవడం జరిగింది. దీన్ని స్టేట్ లెవెల్లో స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి మరియు ఉన్నతాధికారులు కమిషనర్ ఆఫ్ హెల్త్ వారికి కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక్కడ మా సోషల్ వర్కరు, సైకాలజిస్ట్ కూడా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. మా ఆశాలు తర్వాత మేము ఈ వివిధ శాఖలు, ఇతర శాఖల సమన్వయంతో కూడా మేము పనిచేస్తూ ఉన్నాము. ఆరోగ్య శాఖతో పాటుగా మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, ముఖ్యంగా అసలు ఇలాంటి జరిమానాలు విధించడంలో విశిష్ట పాత్ర పోషిస్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే చట్టం అమలు చేయాలంటే వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి యూనిఫామ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి. ప్రజల్లో ఈ చట్టం త్వరగా వెళ్ళాలి, త్వరగా సమన్వయంగా అవగాహన కల్పించాలి అంటే అది ఒక పోలీస్ వారికే సాధ్యపడుతూ ఉంటుంది. సో వారు ఆరోగ్య శాఖకు అందిస్తున్నటువంటి సేవలు విశిష్టనీయం, అభినందనీయం, చాలా ఆలోచించదగ్గ విషయంగా మేము దీన్ని పరిగణించాలి. స్థానిక పోలీస్ సిబ్బందికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము ఇందులో భాగంగా ఇక్కడ ఈరోజు ఇక్కడ మొదలయ్యి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల మేర ఈ ధూమపాన ఉత్పత్తి షాపుల దగ్గర ఎవరైనా చిన్నపిల్లలు పనిచేస్తున్నారా, చిన్నపిల్లలకి ఉత్పత్తులు అమ్ముతున్నారా లేదా అనేది మేము పర్యవేక్షణ చేస్తూ ఉంటాం. యాజ్ ఏ లీగల్ అడ్వైజర్గా ఈ చట్టం అమలు తీరు ఎలా ఉంది, ఐఈసీ మెటీరియల్ అంటే ఈ హెచ్చరికల బోర్డులు ఉన్నాయా లేవా, ఈ ధూమపాన ఉత్పత్తులు తాగితే ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరికల బోర్డులు, తర్వాత మా హెల్త్ సూచికలు ఉన్నాయా లేవా అనేది కూడా మేము పరిశీలించి అలా లేని వారిపైన కూడా షాపులపై మేము 100-200 రూపాయల వరకు జరిమానా విధిస్తాం. దీనికి సహకరిస్తున్నటువంటి అన్ని శాఖల సిబ్బందికి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య తరఫున ఈరోజు ముఖ్యంగా ఈ ఏదైతే టొబాకో యొక్క కంట్రోల్ ప్రోగ్రాంలో అంటే పిల్లల్లో ముఖ్యంగా యువత ఈ చెడు మార్గం నడుస్తూ ఈ పొగాకు పెంచడము, సిగరెట్ తాగడము, తర్వాత పొగాకు ఉత్పత్తులన్నింటినీ కూడా వారు జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు స్టేట్ నుంచి అబ్జర్వర్ లీగల్ అడ్వైజర్ వచ్చారు మనకు జిల్లాకు. వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్లు మరియు మన లేబర్ డిపార్ట్మెంట్ తరఫున వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు, ఇతర మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సంయుక్తంగా ఒక టీమ్ లాగా వర్క్ చేస్తూ ఈరోజు మన నంద్యాల జిల్లా, ముఖ్యంగా నంద్యాల జిల్లా పరిధిలో పొగాకు రహితంగా పిల్లలు వాడకుండా చేయడానికి, ఉత్పత్తులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈ చట్టం ముఖ్యంగా ఎక్కడ బహిరంగ ప్రదేశాలలో ఎక్కువ స్మోకింగ్ చేయడం కానీ, అలాగే బయట మనకు ఎక్కడైనా స్కూల్స్లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ తాగడం, ఇలా చేయకుండా ఉండడానికి ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని కొద్దిగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి స్టేట్ నుంచి ఉద్యోగం రావడం దాదాపుగా 2 కిలోమీటర్స్ ఈరోజు అందరం కూడా సంయుక్తంగా టీం వర్క్ లాగా చేసి కొన్ని ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న వాతావరణాన్ని పరిశీలించి ఎవరైనా చిల్డ్రన్స్, ముఖ్యంగా చైల్డ్ లేబర్ కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కావచ్చు, వేరే బహిరంగ స్మోకింగ్ చేయడం, పొగాకు ఉత్పత్తులు చూస్తే వారికి కఠినంగా శిక్ష ఫైన్ వేయడము, వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఈరోజు ఈ విధంగా మనం అందరం కూడా కలిసి టీమ్ లాగా వెళ్ళి చూస్తున్నాం. ఇంటర్వ్యూలో నంద్యాల జిల్లా చాలా వరకు ఇప్పటిదాకా దాదాపు చాలా వరకు ఫైన్లు వేసి అవేర్నెస్ క్రియేట్ చేశాము. ఇంకా చేయాల్సి చాలా ఉంది. కాబట్టి ముఖ్యంగా మన గౌరవ కలెక్టర్ మేడం గారు ఎప్పటికప్పుడు మనం అందరూ చెప్తూ జిల్లాలో ఎక్కువగా పిల్లల్ని, ముఖ్యంగా చిల్డ్రన్స్ని వాడే కాబట్టి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి వాళ్ళ సన్మార్గంలో ఉండడానికి, పొగాకు బారిన పడి అనారోగ్య బారిన పడకుండా కాపాడడానికి మనం కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు మన గౌరవ లీగల్ అడ్వైజర్ గారు కూడా వచ్చి మన జిల్లాకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలను ఈ నెల 1వ తేదీ నుండి నిర్వహించడం జరుగుతున్నది.
ఈ నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణంలో ఐసిడిఎస్ పీడీ లీలావతి ఆధ్వర్యంలో మరియు జిల్లా క్రీడా ప్రాధికారత అభివృద్ధి అధికారి రాజు నిర్వహణలో ప్రభుత్వ అన్ని శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలను ఏఎస్పీ మందా జావలి అల్ఫోన్స్ ప్రారంభించారు. మహిళలు క్రీడల్లో పాల్గొనాలని, తద్వారా శారీరక శక్తి, మానసిక ప్రశాంతత, ఆరోగ్యంగా ఉంటారని ఏఎస్పీ జావలి సూచించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ జావలి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని ప్రత్యేకంగా క్రీడా పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నేటి జీవన విధానంలో మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం, క్రీడల్లో పాల్గొనాలని, తద్వారా శారీరక శక్తి, మానసిక ప్రశాంతత, ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. విమెన్స్ డే వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్ మీట్ లాగా కండక్ట్ చేయడం అయినది. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడ విమెన్ స్టాఫ్ వచ్చి ఈరోజు కబడ్డీ, వాలీబాల్ ఇలాంటి స్పోర్ట్స్ అన్ని ఇక్కడ ఆడతారు. ఈరోజు యూజువలీ స్పోర్ట్స్ అంటే ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే అని చెప్పి ఒక జెండర్ స్టీరియో టైప్ ఉంటది. ఇలాంటి ఇనిషియేటివ్స్ ఆ జెండర్ స్టీరియో టైప్స్ ని బ్రేక్ చేయడానికి తోడ్పడుతుంది. అట్లాగే వీళ్ళకి విమెన్ ఎట్లా అంటే ఇంటి పని, తర్వాత ఓన్లీ ఆఫీస్కి వచ్చి పని చేసుకొని వెళ్ళిపోవడం ఇలానే ఉంటది. అట్లా వాళ్ళకి స్ట్రెస్ అండ్ హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటివి చాలా వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఏజ్ పెరిగే కొద్దీ. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ కనుక స్పోర్ట్స్ కనుక రెగ్యులర్ గా కండక్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఆట విడుపుగా ఉంటది. అలాగే వాళ్ళ ఫిట్నెస్ కానీ మెంటల్ వెల్బీయింగ్ కి కానీ చాలా తోడ్పడుతుంది. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ రెగ్యులర్ గా కండక్ట్ చేయాలి. ఇలాంటివి చాలా విమెన్ కి చాలా హెల్ప్ అవుతుంది అన్ని రకాలుగా. సో మనకి మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనిలో భాగంగా 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మన గవర్నమెంట్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం మనం రోజుకు ఒక యాక్టివిటీ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు మనము స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తున్నాము. సో అన్ని డిపార్ట్మెంట్లోని మహిళలు ఈ రోజు ఎంప్లాయీస్, ఆల్ ఉమెన్ ఎంప్లాయీస్ ని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది స్పోర్ట్స్ లో పాల్గొనడానికి. సో అందరూ మనకి జిల్లా నుంచి, నలుదిశల నుంచి తరలి వచ్చారు ఉమెన్ ఎంప్లాయీస్. చాలా సంతోషంగా ఉంది. సో ఈ రోజు మనకు కబడ్డీ, అలాగే మనకి షార్ట్ పుట్, త్రోబాల్, వాలీబాల్, టెన్నికాయిడ్, జావలిన్ తో ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సో ఈ రోజు తప్పకుండా ఈ గేమ్స్ ను మరింత కూడా ముందుకు కొనసాగించాలని అందరికి పిలుపునివ్వడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. నంద్యాల జిల్లా పాణ్యం మండలం గగ్గటూరు గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేస్తున్న రైతు మిద్దె హుస్సేన్ యొక్క పొలాన్ని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ పంట దిగుబడి, ఖర్చు, మార్కెటింగ్, సబ్సిడీ తదితర విషయాలను రైతును అడిగి తెలుసుకోవడం జరిగింది. క్రాప్ కటింగ్ చేశారు మీరు? 7 టన్స్ చేశాను. ఓకే. దీని లైఫ్ స్పాన్ ఎంత? ఎన్ని ఇయర్స్ వరకు లైఫ్ స్పాన్? 20 years. పర్ ఏకర్కి 500 liters. సో స్లరీ అక్కడ మెయింటైన్ చేస్తాము. ఇవన్నీ ఉంది కదా అక్కడ ఎంజిఎమ్స్ అన్నీ 80% ఆర్గానిక్. ఇది సో ఓన్లీ మీరు ఆర్గానిక్ చదువుతున్నారు అంతే? మనం మెన్యూర్ బాగా ప్రిపేర్ చేసి 6 months పెట్టిన మెన్యూర్ కింద తర్వాత స్ప్రేస్ జనరల్ వేసారు. వీడికి కూడా వేసారు సార్. అంటే ఏదైనా అంటే ఎక్కడ వస్తుంది మీకు? ఏంటి సార్ ఫంగస్? కాదు, డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎక్కడ వస్తుంది? దీని మీద వస్తుంది సార్. దీనిపైన వస్తుందా? దీనిపైన ఈ ముళ్ళు ఉన్నాయి కదా, దీని మీద వస్తుంది. వచ్చాయా? ఇవ్వండి సార్, ఇది వచ్చిందండి, కట్ చేసాము. ఫ్రూట్ అక్కడ వచ్చింది, కట్ చేసి హార్వెస్ట్ చేసాం. ఇక్కడ 2 fruits వచ్చింది. సో ఇదేమన్నా చెట్టు డ్యామేజ్ అయితే మనం ఈ స్టెమ్మే కట్ చేసుకొని మళ్ళీ ప్రాపగేట్ చేసుకుంటాం. మళ్ళీ రూట్స్ తెచ్చుకొని నాటుకుంటాం. ఎక్కడ కొన్నారు మీరు? దీనికి మీకు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వచ్చేసి హైదరాబాద్ లో ఒకటి సర్టిఫైడ్, గవర్నమెంట్ సర్టిఫైడ్ దగ్గర నుంచి తెచ్చినాము. మళ్ళీ గుంటూరు దగ్గర అన్ని సర్టిఫైడ్ తెచ్చాము సార్. 6 varieties ఉన్నాయి మన దగ్గర. అన్ని పింక్ వెరైటీసే, మంచి వెరైటీస్. జైన్ వెరైటీ చాలా టేస్ట్ ఉంటాయి. ఇది స్ప్రింక్లర్ సార్ మనకి. యాక్చువల్లీ ఈ స్ప్రింక్లర్ సెటప్ కూడా పెట్టినాము, కొంచెం కాపు ముందు రావడానికి. వర్షం. జిల్లా వైద్య అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎంసీహెచ్ బ్లాక్ నందు ఒక్కరోజు లైంగిక వేధింపులపైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వైద్య అధికారి ఆర్ వెంకటరమణ, ఆర్బీఎస్కే సమన్వయకర్త డాక్టర్ కాంతారావు మాట్లాడుతూ చిన్న పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, వారిపైన లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకూడదని సూచించారు. అలాగే చిన్న పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలని, వారిపైన ఎవరైనా లైంగిక వేధింపులు జరిగితే
వారి యొక్క తల్లిదండ్రులకు చెప్పడానికి వీలుగా ఉండేటట్లు వారితో స్నేహపూర్వకంగా ఉండాలని తెలియజేశారు. మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలను గుర్తించి స్నేహపూర్వకంగా వారితో మాట్లాడి ఏవైనా లైంగిక సంబంధిత అత్యాచారాలకు గురై ఉంటే వారికి న్యాయం చేయాలని మరియు ఫోక్సో చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎవరికైనా సమస్య అనిపించినప్పుడు చైల్డ్ లైన్ నంబర్ 1098-181-100 నంబర్లకు కాల్ చేస్తే పిల్లలను సంరక్షించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అనంతపురం చైల్డ్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ సిరిగిరి సుందర్రావు, రాజశేఖర్ రెడ్డి సైకాలజిస్ట్, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ ప్రతినిధులు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ సిఎస్ఏ అంటే పిల్లలలో ఈ లైంగిక వేధింపులకు గురి కావడము, తద్వారా ఈ ఫోక్సో చట్టం గురించి అవగాహన కార్యక్రమం ముఖ్యంగా జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లకు ఐసిడిఎస్, పోలీసు, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మా సైకాలజిస్టులు, మా డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా హాజరయ్యారు. అందులో ముఖ్యంగా పసిపిల్లలలో, మహిళల్లో, గర్ల్స్ చిన్న చిన్న పిల్లలలో ఈ సెక్సువల్ అబ్యూస్ అంటే లైంగిక వేధింపులకు గురి కావడం, తద్వారా వారు మానసికంగా ఎంతో వేదన చెందడం, తద్వారంగా ఆరోగ్యం పాడు కావడము, ఇవన్నిటినీ తీసుకొని వారికి మంచిగా అంటే ప్రజల్లో అవగాహన కల్పించి చేయకుండా ఆపడం ఒక పక్క అయితే, చేసి జరిగిన తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఈరోజు క్షుణ్ణంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఐసిడి డిపార్ట్మెంట్ ద్వారా, మా డిపార్ట్మెంట్ ద్వారా, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా విస్తృతంగా జిల్లాలో అన్ని చోట్ల అన్ని ప్లాట్ఫామ్ మీద అన్ని మీటింగ్లో దీని గురించి చెప్పడము, ఫోకస్ చేయడం గురించి అవగాహన కల్పించడము, అలాగే సెక్సువల్ అబ్యూస్ అనేది పిల్లల్లో జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనందరం కూడా దీన్ని ముఖ్యంగా అరికట్టడానికి మనంతో ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు మీటింగ్ లో అందరికీ కూడా చర్చ జరిగింది. తద్వారా మరింతగా అన్ని చోట్ల కూడా దీని గురించి మాట్లాడము, తర్వాత పిల్లలలో ఎటువంటి లైంగిక వేధింపు జరగకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. దానికి సంబంధించి చట్టం కూడా స్ట్రిక్ట్ గా ఉంది. కాబట్టి అందరికీ కూడా అవగాహన కల్పించడం ఈ రోజు ఒక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశాము అన్ని రకాల డిపార్ట్మెంట్ల యొక్క ఆఫీసర్లతో. కాబట్టి అందరూ కూడా దీంట్లో ఆ ప్రజల్లో కూడా మరింత అవగాహన పెంచి ఇటువంటి మన నంద్యాల జిల్లా జరగకోకుండా కాపాడుకోవాలని అందరినీ కోరుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సిరిగిరి సుందరరావు. అనంతపురం నుంచి ఇక్కడికి టీఓటీగా వచ్చాను. ఈరోజు మెయిన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ గురించి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కి, జేజేబీ డిపార్ట్మెంట్ కి, స్కూల్ డిపార్ట్మెంట్ కి, ఆల్ లైన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. మన భారతదేశంలో ఎంతో మంది బాలికలు ఈ చైల్డ్ సెక్స్ అబ్యూజ్ ను ఎన్నో రకాలుగా ఫేస్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ కు వివరంగా అందించడం జరిగింది. వీరందరికీ కూడా అవగాహన కల్పించాం. కాబట్టి ప్రతి మండలానికి వెళ్ళి వీరు అక్కడ ఉండేటువంటి స్కూల్స్ కి, అంగన్వాడీస్ కి, పిల్లలకు, సమాజానికి ఈ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ గురించి అవగాహన కల్పిస్తారని నమ్ముతున్నాను. దైనందిన జీవితంలో అధికంగా ఆహారం తీసుకొనడం, శారీరక శ్రమ చేయకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల స్థూలకాయం వస్తుందని, అందువల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడి మెదడు, గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాత తదితర సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుందని, కనుక ప్రతి ఒక్కరూ కనీసం గంట పాటుగా వ్యాయామం చేయాలని, కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాన్ని, జంక్ ఫుడ్, నాన్ వెజ్ పదార్థాలను అధికంగా తీసుకోవద్దని నంద్యాల మెడికల్ కళాశాల పీడియాట్రిషియన్ డాక్టర్ అరుణజ్యోతి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ విజయ్ ఆనందబాబు, డాక్టర్ వీర రత్నాకర్ రెడ్డి, డాక్టర్ ప్రకాష్ ఆనంద్ పాల్గొన్నారు. 5 గంటలకు 5:30కి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, పిలుచుకొని బయటికి వెళ్ళిపోండి. నువ్వు వదిలేసే వాడికి ఆరోగ్యమే. ఇంకా ఏం చేయొచ్చు? 15 పిల్లలు అనుకున్నారంటే ఇంకేం చేయొచ్చు? ఆడవచ్చు, చూడండి. టీనేజ్లో వంట అసలు ఎక్కువ వస్తాను. చిన్నపిల్లలు కూడా షుగర్ వస్తుంది. ఇది ఒబిసిటీ డే, అంటే మనము లావుగా స్థూలకాయం, దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో అది గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని
ఆ నష్టాల బారిన పడకుండా మామూలుగా ఇప్పుడు ఏమిటంటే పీడియాట్రిక్ వార్డులో చేస్తున్నారు. పీడియాట్రిక్ కేసెస్ ఒక్కటే కాదు, పెద్దల్లో కానీ స్థూలకాయం అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే ముఖ్య కారణం ఎక్కువగా తినడం, దానికి ఖర్చు లేకుండా చేసుకోవడం. తక్కువగా తిని దాన్ని ఎట్లా దాన్ని ఖర్చు చేయాలి అనేది తెలుసుకుంటే స్థూలకాయం అనేది రాదు. సింపుల్ థింగ్. నెక్స్ట్ కొన్ని కారణాలు ఉన్నాయి, ఎండోక్రైనల్ కాజెస్ అని, జెనెటిక్ కాజెస్ అని, అట్లాంటివి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా 80 to 90% ఎక్కువ తినడం, దానికి ఖర్చు చేయకపోవడం. సో ఎక్కువ ఖర్చు చేయకపోవడం అంటే సెడెంటరీ లైఫ్కి అలవాటు అయిపోయినారు పిల్లలైనా పెద్దలైనా. టీవీ ముందరే ఒక 10 hours కానీ గడిపేస్తారు. సెల్ చూసారంటే ఇంకా అది ఎప్పుడైపోతుందో తెలియదు. ఇది చాలు, వాళ్ళు ఏమి అక్కడ ఒక 10 calories కానీ తగ్గవు కదా. సో అందుకని ఇండోర్ గేమ్స్ అనేటివి లేకుండా అవుట్డోర్ గేమ్స్ అనేది పిల్లలు కానీ పెద్దలు కానీ, ప్లస్ డైలీ ఎక్సర్సైజ్ మినిమం ఒక 1/2 hour అయినా ఎక్సర్సైజ్కి అలవాటు పడితే వాళ్ళతో పాటు పిల్లలు కానీ తిరుగుతారనుకోండి, పెద్దలు బయటికి వెళ్ళారంటే అదొకటి. ప్లస్ తినడం కానీ ఆయిలీ ఫుడ్, ప్లస్ డైలీ కానీ నాన్ వెజ్ తినడము, బయట అవి ఏమంటారు జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ కంప్లీట్గా మానేయాలి. ఇంట్లో వండిందే తినాలి. ఇంట్లో మదర్ ఏది చెప్తే అది వినాలి, అదే తినాలి. ఇంటిల్లి పాది అదే తినాలి. సో అలాగా ఫుడ్ని మేనేజ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ మినిమం ఒక 1/2 hour అని చేసుకుంటూ ఇండోర్గా కూర్చుండేది నాకు తెలిసి ఒక 1/2 hour to 1 hour కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉండకూడదు. ఆ స్క్రీన్ టైం తగ్గించుకున్నారంటే డెఫినెట్గా తక్కువ అవుతారనమాట. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తప్పకుండా ఫుడ్ మీద, ఎక్సర్సైజ్ మీద దృష్టి పెట్టాలి. సో ఇదంతా అవేర్నెస్ రావాలి జనాల్లోనా అని చెప్పి గవర్నమెంట్ ఒబిసిటీ డే అని చేపిస్తున్నారు. సో వాళ్ళకి తెలియజెప్పడానికి ఈ రోజు ఇక్కడ కార్యక్రమం పీడియాట్రిక్ వార్డులో పెట్టారు. దానికోసం మనం వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఎండ తీవ్రత అధికంగా నమోదవుతున్న పరిస్థితుల్లో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహనదారులు, పాదచారులు, పట్టణ ప్రజలకు ఎండ వేడిమి నుండి కొంత ఉపశమనాన్ని కలిగించేందుకు చల్వ పందిర్లు వేయాలని అధికారులను కోరుతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు నిర్ణీత సమయం వరకు ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉన్నదని, ఎండ తీవ్రతను తగ్గించేందుకు చల్వ పందిర్లు వేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలి, బయటికి రావద్దని చెప్పేసి ఒక పక్కగా విపత్తుల సంస్థ చెప్తుంటే, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో 42-43 వరకు ఉంది. ఇంకా పూర్తిగా ఎండాకాలం రాకముందుకే ఈ విధంగా ఉందంటే, ఎండాకాలం వచ్చిందంటే తీవ్రమైనటువంటి వేడి, ఈదురుగాలులతో ప్రజలు చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన కూడళ్లలో శ్రీనివాస్ సెంటర్, సంజయనగర్ గేటు, నూనెపల్లె సెంటర్, అదేవిధంగా గాంధీ చౌక్ సెంటర్లలో చలవ పందిళ్లను ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడాలంటే ప్రజలు విపరీతమైనటువంటి భయము అనేది కలుగుతుంది. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా దాటుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ దాటిపోతే ఫైన్ పడుతున్నటువంటి భయం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ రాబోయే కాలంలో ప్రజలను ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. ప్రధాన కూడళ్లలో, ప్రధాన సెంటర్లలో కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు చలవ పందిళ్లను కూడా ఏర్పాటు చేసి ప్రజలను ఎండవేడి నుండి కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాము. గత సంవత్సరం నంద్యాల పట్టణంలో వివిధ సెంటర్లలో మున్సిపల్ అధికారులు ఎండ తీవ్రతను బట్టి వేసవి కాలంలో చలవ పందిళ్లు వేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం దాదాపుగా ఎండాకాలం జరిగి కూడా 10 రోజులు అవుతుంది. ఎండలు విపరీతంగా పెరిగిపోయి దాదాపు ఇప్పటికీ 43 సెంటీమీటర్లు వస్తుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు వివిధ సెంటర్లలో చలవ పందిళ్లు వేసి ప్రజలను ఎండతో దెబ్బ కొట్టకుండా ప్రజలను కాపాడాలని చెప్పి నంద్యాల పట్టణ ప్రజలుగా కోరుకుంటున్నాము. ఎందుకంటే దాదాపుగా ఈ మార్చి నెల అధికారులు చెప్పడం జరిగింది, మార్చి నెల పూర్తి ఎక్కువ ఎండ తీవ్రత ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వేసవి కాలం ఈ సంవత్సరంలో చలవ పందిళ్లు వేసి అలాగే వివిధ సెంటర్లలో
తాగునీటి సమస్య లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటికే 10 రోజులు దాటింది కాబట్టి ఎండలు పూర్తిగా ఎక్కువై ప్రజలు బయటికి రావాలన్నా కానీ భయపడే పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అధికారులు, మున్సిపల్ అధికారులు వెంటనే వివిధ సెంటర్లలో గత సంవత్సరం దాదాపుగా 3 సంవత్సరాల నుంచి వేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఇంతవరకు వేయకపోవడం చాలా బాధాకరం. కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని వెంటనే పట్టించుకొని చలువ పందులు వేసి ప్రజలను ఎండ దెబ్బ కొట్టకుండా కాపాడాలని చెప్పి మేము నంద్యాల పట్టణ ప్రజలుగా కోరుకుంటున్నాం. ఇది వేసవి కాలం ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది దాదాపు. ఈ వేసవి కాలంలోనే రంజాన్ నెల కూడా ప్రారంభమైంది. వేరే ఊర్ల నుంచి రంజాన్ షాపింగ్ అని ఉపవాస దీక్షలలో ఉంటారు. మెయిన్ సర్కిళ్లలో సినిమా సెంటర్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, సంజీవనగర్ గేట్లలో పందిరి వేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పందిరి వేయడం వల్ల చాలా వరకు నీరసం అట్లా రాకుండా ఉంటుంది. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం, ఉల్లంఘించిన వారికి జరిమానా. మహిళలు క్రీడల్లో పాల్గొనాలని, తద్వారా శారీరక శక్తి, మానసిక ప్రశాంతత, ఆరోగ్యంగా ఉంటారని సూచించిన ఏఎస్పీ మందాజావలి ఆల్ఫోన్స్. డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేస్తున్న పొలాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్. బాలబాలికల లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమం. నేడు వరల్డ్ ఒబెసిటీ డే. ఆరోగ్య సూచనలు తెలియజేసిన డాక్టర్ అరుణకుమారి. వేసవి ఎండ నుండి ఉపశమనానికి ప్రధాన కూడళ్లలో చలవ పందిర్లు వేయాలని కోరుతున్న పట్టణ ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.